ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు చిరంజీవి హాస్పిటల్, ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనకు మద్దతుగా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 3వ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు. జంగారెడ్డిగూడెం పారిజాతగిరి ఆలయంలో నిర్వహించిన హుండీల లెక్కింపు. 100 రోజులకు గాను 5,46,869 రూపాయల ఆదాయం లభ్యం. మిషన్ హోప్ స్వచ్ఛంద సంస్థ ద్వారా చింతలపూడి మండలంలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ. విచ్చేసిన డీఎస్పీ రవికిరణ్. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన స్పిల్వే క్రస్ట్ గేట్ల ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు ఇరిగేషన్ అధికారులు. గురువారం పూజా కార్యక్రమాలు నిర్వహించి గేట్లకు సంబంధించిన ఆర్మ్ గడ్డర్లను ఏర్పాటు చేశారు. మే చివరి నాటికి గేట్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి అవుతుందని సిఈబి సుధాకర్ బాబు అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికే పనులన్నీ సక్రమంగా పూర్తి చేసి 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుందని, 2022 ఖరీఫ్ నాటికి నీళ్లు అందిస్తామని అన్నారు. ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి గేట్లకు సంబంధించిన ఆర్మ్ గడ్డర్లను లిఫ్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎం నాగరెడ్డి, ఈ ఆదిరెడ్డి, డిఈలు మేఘా ఇంజనీరింగ్ సంస్థ జిఎం సతీష్ బాబు, మేనేజర్ మురళి, బేకం కంపెనీ డైరెక్టర్ కాళీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టులో ముఖ్యమైన భాగం ఏంటంటే రేడియల్ గేట్ ఎరెక్షన్ ఒకటి. దాంట్లో భాగంగా మనము ఈరోజు 45వ పియర్ దగ్గర గేటుకు సంబంధించినటువంటి ఆర్మ్ గడ్డర్స్కి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటి నుండి మొదలుపెట్టి మనము మే ఎండింగ్ లోపల ఈ 48 గేట్లు ఏదైతే ఉన్నాయో ఆ 48 గేట్లు బిగించడానికి ఒక ప్రణాళికాబద్ధంగా పెట్టుకున్నాము. నవంబర్లోనే 2 గేట్లు పెట్టాలని చెప్పేసి మనం ప్రణాళికలో పెట్టుకున్నాం. కానీ లాస్ట్ వారంలో మనకి ఏదైతే తుఫాన్లు రావడం జరిగిందో అప్పుడు కంటిన్యూస్గా రెయిన్స్ పడుతున్నాయి. అందువల్ల ఆ రోజు పెట్టడం కుదరలేదు. ఈరోజు మంచి రోజు. ఈ రోజు మంచి రోజును పురస్కరించుకొని మేము గతంలో 14వ తారీఖు సీఎం గారు వచ్చినప్పుడు కూడా 17వ తారీఖు కనపడతామని చెప్పాము. అదేవిధంగా ఇప్పుడు గేట్ల ఎరెక్షన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆర్మ్ గడ్డర్స్ యూనియన్ బీమ్స్ లింక్ చేస్తూ ఈరోజు పెట్టడం జరిగింది. ప్రధానమైనటువంటి గేట్లకు సంబంధించిన ఆర్మ్ గడ్డర్స్ బిగించడం ఈ రోజున మొదలుపెట్టడం జరిగింది. ఈ 48 గేట్లకు సంబంధించి మొత్తం వర్క్ అంతటినీ కూడా మే నెలాఖరు లోపల కంప్లీట్ చేయడానికి ప్రణాళికలు రచించడం జరిగింది. ఆ విధంగానే ఈ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. మొత్తం అందరూ కూడా రేయింబావుళ్ళు కష్టించి ఈ ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. 48 గేట్లు తయారీ అయిపోయింది. ఓన్లీ వాటిని ఫిక్స్ చేయడమే కాబట్టి అది ఖచ్చితంగా అనుకున్న టైంకి వీటిని కంప్లీట్ చేయడం, మిగతా ప్రాజెక్ట్ అందరినీ కూడా మనం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో డిసెంబర్ 2021 కంప్లీట్ చేయాలని ఆ లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నాం. రైతుల ఆందోళనపై కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ ప్రజలందరూ సంఘీభావ ఉద్యమాలకు రావాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ పిలుపునిచ్చారు. ఢిల్లీలో రైతులు కొనసాగిస్తున్న 22వ రోజు దీక్షకు మద్దతుగా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద పార్టీలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న 3వ రోజు రిలే నిరాహార దీక్ష ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ, సిపిఐ నాయకులు మనవ కృష్ణ చైతన్య, కాంగ్రెస్ నాయకులు ముప్పిడి శ్రీను, శీలం కృష్ణంరాజులు ప్రారంభించారు. ఈ దీక్షలో రైతులు జంగా కమలాకర్ రెడ్డి, తుమ్మల సత్తిరెడ్డి, మద్దిపాటి సూరి, సిరిపత్తుల సురేష్ బాబు, కోన సీను, నూనె సత్యబాబు, కురసం భీమరాజు, నడపల గంగిరెడ్డి, బొబ్బిలి గంగరాజు, మానకొండ జీవరత్నం, వెట్టి సుబ్బన్న తదితరులు దీక్షలో పాల్గొన్నారు. దీక్షకు ముందుగా ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న సిక్కు మత గురువు బాబా రామ్ సింగ్ మరియు అంతకుముందు
మంచు చలి వలన గుండె ఆగి మరణించిన 6 రైతులకు సంతాపం తెలియజేస్తూ జోహార్లు అర్పిస్తూ శిబిరం ప్రారంభించడం జరిగింది. శిబిరాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ భారతదేశ రైతాంగం ఇంత తీవ్ర ఆందోళన చేస్తున్నా కేంద్రానికి చేమ కుట్టినట్లు లేదని, రైతులు కోరుకునేది ప్రతి సంవత్సరం ప్రకటించే గిట్టుబాటు ధర, నిత్యావసర వస్తువుల దేశ ఆహార భద్రతకి ముప్పు కలిగే విధంగా కార్పొరేట్ సంస్థలు ఎంత సరుకునైనా నిల్వ పెట్టుకోవచ్చు అనే నిబంధనలు తొలగించాలని, రాష్ట్రాల విద్యుత్ సబ్సిడీ ఇవ్వకుండా చేసిన విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని కోరటం రైతాంగ డిమాండే కాకుండా భారతదేశానికి సమగ్ర సార్వభౌమత్వ డిమాండ్ లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు మద్దాల ప్రసాద్, కారం రాఘవ, ఎస్ రామ్మోహన్, యు యేసుబాబు, కుంచె వసంతరావు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో తెచ్చిన నూతన చట్టాలను రద్దు చేయాలి. వ్యవసాయ రంగంలో తెచ్చిన నూతన చట్టాలను రద్దు చేయాలి. వ్యవసాయ రంగంలో తెచ్చిన నూతన చట్టాలను సంఘాల ఐక్యత. రైతుల కోసం ఎంతోమంది ఢిల్లీలో కూడా అంత నిరాదీక్ష చేసిన ప్రతి గ్రామంలో కూడా రైతన్న ఓడు ఎదరకొచ్చి వాళ్ళకి మద్దతు తెలుపుతలేదు. రైతన్న ఓడు వెనకబడిపోతున్నాడు. కారణం ఏంటంటే ఇదే కారణం అండి. మన కోసం రైతులు ధర్నాలు చేస్తుంటే పల్లెటూళ్ళలో వచ్చి ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప ఎదరకొచ్చి రైతులకు సాయం చేయట్లేదు. నిన్న ఆత్మహత్య చేసుకున్న పంజాబ్ మత గురువు రామ్దేవ్ సింగ్ అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకి అంతకుముందు చలిలో మరణించిన 6 రైతులకి సంతాపం తెలియజేస్తూ మేము ఈరోజు దీక్షలో కూర్చోవడం జరిగింది. రామ్దేవ్ సింగ్ మరణిస్తూ ఒక సూసైడ్ లేఖ రాశారు. ఆయన గత 4 రోజులుగా రైతాంగం దీక్ష చేస్తున్న ప్రాంతంలో తిరిగి రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చాలా నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తుంది. వారికి తిండి లేక 4 డిగ్రీల సెల్సియస్లో చలిలో వణికిపోతూ రైతాంగం అంత దీక్ష చేస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి చేమ కుట్టినట్లేదు. నాకు చాలా బాధేస్తుందని చెప్పి అతను లెటర్ రాసి, సూసైడ్ లెటర్ రాసి సర్వీస్ రివాల్వర్ తోటి, లైసెన్స్ రివాల్వర్ తోటి అతను కాల్చుకొని చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతాంగం చేసే డిమాండ్ ఏంటి? మేము పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధర ప్రభుత్వం ప్రకటించాలి. అదేవిధంగా ఈరోజు వ్యాపారస్తులు ఎన్ని లక్షలైన టన్నులైన ఆహార ధాన్యాలు నిల్వ చేసుకొచ్చని ఏదైతే ఉందో దాన్ని తీసివేయాలి అని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. మూడోది నూతన విద్యుత్ చట్టం అని చెప్పి ఆ చట్టాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లు న్యాయమైనవి. భారత రైతాంగానికి ఈ డిమాండ్లు ఉరితాళ్ళు లాంటివి. అందుకనే ఆ రైతాంగం చేసే పోరాటానికి జంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ రైతు సంఘాలు పూర్తి మద్దతు తెలియజేస్తూ వారికి సంఘీభావంగా ఈ దీక్షలో పాల్గొంటున్నాం. ఉపవాసం వల్ల మానవ శరీరానికి కలిగే లాభాలు ఏ విధంగా ఉంటాయో ప్రముఖ వైద్యులు డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం మనకు అందిస్తారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో నేను ఉపవాసం మరియు దాని ప్రయోజనాలు, ఉపవాసం చేస్తే మీ బాడీలో కలిగే మార్పులు, ఉపవాసం చేస్తానండి మీరు బరువు తగ్గొచ్చు, మీ షుగర్ నయం చేసుకోవచ్చు. లిటరల్గా మీరు షుగర్ మందులు, ఇన్సులిన్ కూడా ఆపేసి మీరు షుగర్ నయం చేసుకోగలుగుతారు మీరు ఉపవాసాలు చేస్తే. చాలా రకాల జబ్బుల నుంచి మీరు కాపాడగలుగుతారు. ఇంకోటి అన్నింటికన్నా ముఖ్యమైనది ఎక్కువ కాలం బతుకుతారు. మరియు యూ లుక్ యంగర్ ఆల్సో. మీరు ఏంటంటే మీ వయసును కూడా తగ్గించేస్తారు ఉపవాసం చేస్తాం వల్ల. మొదటిది అసలు ఉపవాసం అంటే ఏంటి? ఈ ఉపవాసం అంటే ఏం లేదండి, మనం ఒక రోజులో కొంత సమయం తింటాం, కొంత సమయం తినకుండా ఉంటాం. ఈ తినకుండా ఉండటాన్ని ఉపవాసం అంటారండి. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు చాలామంది చూసుంటారు, ఈ ఉపవాసం అనేదండి ఒక డైట్ కాదండి. మీకు ఆల్రెడీ చూసిన చాలామంది కొన్ని రకాల కీటో డైట్స్ కానీ వేరే డైట్స్ కానీ అన్నీ చేసి వెయిట్ తగ్గుదాం ట్రై చేస్తారు. కానీ ఏంటంటే ఆ డైట్స్ మనం ఎక్కువ కాలం ఫాలో అవ్వలేమండి. ఎందుకంటే మీరు రొటీన్గా తినే ఫుడ్కి మీరు అలవాటు పడిపోయి ఉంటారండి. మీరు సడన్గా అవి తినొద్దు, ఈ తినొద్దు, ఈ తినండి అని చెప్తే ఆ ఫుడ్ని ఎక్కువ కాలం మీరు పాటించలేరు. అందుకే చాలామంది అండి ఈ డైట్స్ అన్ని ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే, సో ఏంటంటే ఆ డిఫరెంట్ ఫుడ్స్, మీరు తినే ఫుడ్స్ని ఆపేస్తాం, వేరే రకాల ఫుడ్లు తినమంటాం, ఎన్ని చెప్తాం, అలా చాలా రకాల డైట్స్ మీకు ఏంటంటే మీరు ఎక్కువ కాలం చేయలేకపోతారండి. ఏదో దాన్ని ట్రై చేసి తర్వాత మళ్ళీ దాని గురించి వదిలేస్తాము, అవన్నీ తినలేను, అలానే చేయలేను అని చెప్పేసి చాలా మంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు. మీరు కనుక ఉపాసన చేస్తే లోపల మనకు చాలా ఫ్యాట్ స్టోర్స్ ఉంటాయండి. ఆ ఫ్యాట్ స్టోర్ బర్న్ చేసుకుని మన బాడీ ఎనర్జీ చేస్తే ఇంకా యాక్టివ్గా ఇవన్నీ కూడా ఉంటారు మీరు. ఢిల్లీ ప్రధాన రహదారులను చుట్టుముట్టి ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ నుండి అఖిల భారత రైతు కూలీ సంఘం AIKMS పాల్గొనడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ నుండి ఏఐకేఎంఎస్ కేంద్ర నాయకులు టి సుధాకర్, రాయల చంద్రశేఖర్, రాష్ట్ర నాయకులు కృష్ణమూర్తి, ఐఎఫ్టియు కేంద్ర కార్యదర్శి రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్ ఢిల్లీ బోర్డర్లో సింగా హైవేపై ఉద్యమకారులకు మద్దతు తెలియజేస్తూ వారితో ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తాడేపల్లిలోని మాదిక్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరు కనకరావు, రెల్లి కార్పొరేషన్ చైర్మన్ వడ్డారి మధుసూదన్ రావులను జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలువురు వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన 28వ వార్డు వైసీపీ నాయకురాలు కనుమూరి లావణ్య, తాడేపల్లిలోని మాదిక్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరు కనకరావు, రెల్లి కార్పొరేషన్ చైర్మన్ వడ్డాది మధుసూదన్ రావులను వారి ఛాంబర్లలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ శిల్పా పొన్నాడ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ డర్మటాలజీ, కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు, ముఖంపై కురుపులు, పులిపిర్లు, పుట్టుమచ్చలు తొలగించబడును. కెమికల్ పీలింగ్, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా మృదువుగా చేయబడును. జుట్టు పెరుగుటకు పిఆర్పి ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గజ్జి, తామర, సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును. 24 గంటలు అందరికీ అందుబాటులో. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ జంగారెడ్డిగూడెం. మా ప్రత్యేకతలు: అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ఐసీయూ, వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్, లామినార్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్, ఫ్లోరోస్కోపీ మరియు సిఆర్, ఈఎన్టీ, మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ, ఏసీ స్పెషల్ రూమ్స్, డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే, ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును. వివరాలకు సంప్రదించండి. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9577104108 మరియు 08821225555. అతివకు అందం ఆభరణం. ఆ ఆభరణాలు అద్భుతమైన డిజైన్లలో లభించే 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలర్స్. స్వర్ణకాంతులు విరజిమ్మండి. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాభరణాలు, నిత్యనూతన మోడల్స్, అద్భుతమైన కలెక్షన్స్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7%
వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలలోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. రియల్ ఎస్టేట్స్ మరియు కన్స్ట్రక్షన్ రంగాల్లో ఎంతో అనుభవంతో కస్టమర్లు మరియు శ్రేయోభిలాషుల మన్ననలు గెలుపొందిన మన రాజా మహానగరంగా అభివృద్ధి చెందుతున్న జంగారెడ్డిగూడెం పట్టణంలో మీకు స్వాగతం పలుకుతోంది శ్రీ ఆర్జా ఇన్ఫ్రా. ప్రశాంతమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో 40 అడుగుల విశాలమైన బీటీ రోడ్స్, రోడ్లకు ఇరువైపులా డ్రైనేజ్, ఆహ్లాదకరంగా ఉండే పార్క్, షటిల్ కోర్ట్ మరియు వాకింగ్ ట్రాక్, 24 గంటల సెక్యూరిటీ, ప్రతి ప్లాట్ కు 5 kV పవర్ తో 3 ఫేజ్ కరెంట్ సప్లై చేయబడును. పంచాయతీ స్ట్రీట్ లైట్స్, సీసీ కెమెరాస్, డీటీసీపీ అప్రూవల్ ఇంకా మరెన్నో ప్రత్యేకతలు కలిగి శ్రీ ఆర్జా ఇన్ఫ్రాలో మీ కలల ఇంటిని నిర్మించుకోవాలనుకుంటున్నారా? మీరు కోరిన విధంగా మీ బడ్జెట్ లో 2 BHK, 3 BHK డూప్లెక్స్ విల్లాలు నిర్మించబడును. బ్యాంక్ లోన్ సదుపాయం కల్పించబడును. శ్రీ ఆర్జా ఇన్ఫ్రా, పేరంపేట రోడ్, జంగారెడ్డిగూడెం. బుకింగ్ కొరకు వెంటనే సంప్రదించండి. రాజా ఫోన్ నంబర్ 9491707070. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు హుండీ లెక్కింపు కార్యక్రమం అనంతపల్లి గ్రూపు దేవాలయాల కార్యనిర్వహణాధికారి మానికల్ రాంబాబు పర్యవేక్షణలో నిర్వహించారు. 100 రోజులకు గాను 5,46,869 రూపాయలు ఆదాయం లభ్యమైనట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎంఎస్ఎస్ సంగమేశ్వర శర్మ తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మరియు ఆలయ చైర్మన్ ఉప్పల గంగాధరం, ధర్మకర్తల సభ్యులు బోను రాధిక, కడవకొల్లు లక్ష్మీకుమారి తదితరులు పాల్గొన్నట్లు ఈవో వెల్లడించారు. కోయిలగూడెం చేపలపేట వీధిలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు ఢిల్లీలో 20 రోజులుగా చేస్తున్న రైతుల పోరాటానికి కిసాన్ జ్యోతి కార్యక్రమాన్ని కొవ్వొత్తులతో వెలిగించి సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శుక్లబైన రాంబాబు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ వ్యవసాయానికి తెచ్చిన కొత్త చట్టాలను రద్దు చేయాలని, 2020 విద్యుత్ సంస్కరణల చట్టాలను తిరస్కరించాలని ఢిల్లీ నగరంలో లక్షలాది మంది రైతులు పోరాటం చేస్తున్నారని, వారికి సంఘీభావంగా ఉపాధి కూలీలు కార్యక్రమాన్ని నిర్వహించి మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గెల్లా నాగరత్నం, ఏలేటి మంగ, ఏలేటి వెంకమ్మ, రహీం, కె వరలక్ష్మి, రమణ, సుజాత, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మిషన్ హోప్ స్వచ్ఛంద సంస్థ ద్వారా చింతలపూడి మండలం పట్టాయిగూడెంలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవికిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మొదటి వచ్చిన 5 ఒకసారి స్టేజ్ వద్దనే దీని గురించి నాకేం తెలియదు ఫ్రాంక్లీ. ఇతను వచ్చి చెప్పాక బోల్మంది ప్రసాద్ గారు, ప్రైవేట్ టీచర్ గారు, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇతను అన్ని బోల్డ్ చెప్తుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నా ఎయిమ్ ఒకటి ఉండేది, ఎప్పుడు నేను సంపాదించిన దాంట్లో ఒక 10% నేను సేవ చేయాలనుకుని, అలాగా ఆలోచనతో బోల్డ్ మంది ఉన్నారనేసి ఇంకా చాలా హ్యాపీగా ఉన్నది. అసమాన
తేజస్సు అయిన వ్యక్తి అనేసి. అది నేను కాదండి, అది నేను ఇంకా అంత పెద్ద ఎదగలేదు, అది అతను. మేబీ హీఈస్ దట్ పర్సన్. ఇందాకలా ప్రసాద్ గారు అన్నారు ఏదో నేను గొప్ప వ్యక్తి అనేసి ఇలాంటివి అనేసి. మీరు అందరూ ఏదో అనుకుంటారు. ఎస్పెషల్లీ ఐ ఎక్స్పెక్టెడ్ మోర్ ఆఫ్ యూత్ సార్. ఇంకొంచెం యూత్ కానీ పిలిపించుంటే నేను ఇంకా సంతోషించేవాడిని. బికాజ్ ఇలాంటి ప్లేసెస్లో నేను వచ్చి చెప్దాం అనుకుంటే నేను మెయిన్గా పెద్దవాళ్ళని నేనేం మోటివేట్ చేయలేను. అంటే మోటివేట్ చేయలేనని కాదు, వాళ్ళ పిల్లలకి చెప్తారు కానీ, బట్ స్టిల్ ఇంకొంచెం యూత్ వచ్చిందంటే ఐ వుడ్ హ్యావ్ ఫెల్ట్ మచ్ మోర్ హ్యాపీ. ఇంధన పొదుపు పాటించడం ద్వారా భవిష్యత్తు సుఖమయంగా ఉంటుందని ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్ డివిజన్ ఈఈ బి సురేష్ బాబు తెలియజేశారు. డిసెంబర్ 14 నుండి 20 వరకు వారం రోజుల పాటు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇంధన పొదుపు వారోత్సవాల కరపత్రాలను ఆయన గురువారం ఆవిష్కరించారు. జంగారెడ్డిగూడెం డివిజన్ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సురేష్ బాబు మాట్లాడుతూ ఇంధన పొదుపు పాటించడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో 14 నుండి ఈ వారోత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇందులో భాగంగా ఇంధన పొదుపుపై ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని సురేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ జంగారెడ్డిగూడెం, తాడు ఏఈలు, డివిజన్ కార్యాలయం టెక్నికల్, కమర్షియల్ ఏఈలు, డివిజన్ మరియు రెవెన్యూ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనకు మద్దతుగా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 3వ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు. జంగారెడ్డిగూడెం పారిజాతగిరి ఆలయంలో నిర్వహించిన హుండీల లెక్కింపు. 100 రోజులకు గాను 5,46,869 రూపాయల ఆదాయం లభ్యం. మిషన్ హోప్ స్వచ్ఛంద సంస్థ ద్వారా చింతలపూడి మండలంలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ. విచ్చేసిన డీఎస్పీ రవికిరణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.